జయ శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, అగైన్ ఐయామ్ బ్యాక్ విత్ మై న్యూ వ్లాగ్. సో, సమ్మర్ వెకేషన్స్, షాపింగు, వెకేషన్సు, ఈటింగు, ఫేవరెట్ డిషెస్ వండుకొని తినడము ఇవే ఉంటాయి మోస్ట్‌లీ అందరింట్లో. సో, మీరు కూడా అవే చేస్తున్నారని అనుకుంటున్నాను. సో, మాకు అర్జెంట్‌గా గోవాకి వెళ్ళాల్సొస్తుంది. ఇట్స్ నాట్ ఏ వెకేషన్ ట్రిప్ బట్ అంటే మాకు వర్క్ అక్కడ ఒక పని ఉంది కాబట్టి ఒక వెకేషన్‌కి కన్వర్ట్ చేసాం దీన్ని. సో, వి ఆర్ ప్లానింగ్ ఫర్ 4-5 డేస్ ట్రిప్ టు గోవా. మళ్ళీ వచ్చాక నేను ఇది ఎందుకెళ్ళామన్నది చెప్తాను. సో, దానికోసమని సడెన్‌గా 2 డేస్ ముందు ప్లాన్ అయింది ఇది యాక్చువల్‌గా. సో, షాపింగ్ వెళ్ళాము. కొన్ని తీసుకునేవున్నాయి. అండ్ వచ్చాక మళ్ళీ జ గబగబా లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. టుడే ఐయామ్ మేకింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో, ఉన్న వెజిటబుల్స్ ఏవంటే కొత్తగా తీసుకోకుండా బికాజ్ ట్రిప్‌కి వెళ్తున్నాం కాబట్టి ఏవైతే ఫ్రిడ్జ్‌లో ఉన్నాయో వాటితో ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాననమాట. సో, మళ్ళీ మళ్ళీ అన్నీ కొని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా కొంచెం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అవి పాడైపోవడం ఎందుకు అని చెప్పేసి ఏవేవి ఉన్నాయో దాంతోనే నేను ఈ 2 డేస్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో, ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చాలా చాలా హెక్టిక్ డేస్ అయిపోయాయి. లూసీకి కొంచెం థ్రోట్ దగ్గర ఒక ఇన్ఫెక్షన్ అయింది. సో, 3 డేస్, 4 డేస్ నుంచి దానికి ఇంజెక్షన్స్ అవుతున్నాయి అనమాట. మేము హిమాయత్ నగర్, కోంపల్లి టు హిమాయత్ నగర్ తీసుకెళ్ళి వచ్చే వరకు మాకు ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోతుందనమాట. అండ్ ఈ ప్లానింగ్స్, ట్రిప్ ప్లానింగ్స్, బుకింగ్స్ అని, షాపింగ్ అని అసలు ఈ 4 డేస్ నుంచి మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అటు ఇటు ఉరకడమే అయిపోతుంది. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ అనమాట. సో, స్టార్ట్ చేశాను మళ్ళీ వ్లాగ్. ఇది చేస్తూ చేస్తూ అంటే కష్టాలన్నీ ఒక్కటేసారి వస్తాయి, బాధలన్నీ ఒకటేసారి వస్తాయి అని అంటారు కదా! ఎందుకొస్తాయో మనకి తెలుసు. బికాజ్ మనం ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటామన్నదే మన ఆర్ట్ అది యాక్చువల్‌గా. సో, ఇలా చేస్తూ చేస్తూ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ చేస్తూ నా లైక్ సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా! అది విరిగిపోయిందనమాట. సో, సడెన్‌గా నాకు కెమెరా ఎలా పెట్టాలి ఇప్పుడు ఇది ఇబ్బందయిపోతుంది. సో, తీశాను ఎలాగో అలాగ మా పాప హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. షీ ఈజ్ హ్యావింగ్ హాలిడేస్ కదా! సో, నాతో పాటుగా నా వెనకనే ఉంటుంది కాబట్టి తనకి ఒక వర్క్ ఇచ్చాననమాట. "నువ్వు నా వెనక తిరగకుండా కెమెరా పట్టుకొని తిరుగు" అని చెప్పేసి. సో దట్ ఐ కెన్ create a content, I can make videos, I can make vlog, so that she'll be busy with me chit chatting చేసుకుంటే మేమిద్దరం అలా స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో, గోవా ప్లాన్ కదా! సో, నెంబర్ ఆఫ్ థింగ్స్ నా చెవులో వేస్తుంటది ఇప్పుడు మా పాప. సో, చూడండి ఇలా నా ఈ స్టాండ్, సెల్ఫీ స్టాండ్ లైక్ ఏమంటారు ట్రైపాడ్ స్టాండ్ అంటారు కదా! అది విరిగిపోయింది. మా కంటెంట్ క్రియేటర్స్‌కి ఇవి చాలా అనమాట. గోల్డ్, సిల్వర్ ఏదిచ్చినా మేము తీసుకోము గానీ ఇలాంటివి ఏమన్నా మాకెవరైనా ఇస్తే తీసేసుకుంటాను వెంటనే నేనైతే. సో, అది చాలా వాల్యుబుల్ అనమాట మాకు అలాంటివి. నా దగ్గర ఉన్నవి కొన్ని ఏవైతే ఉన్నాయో దాంతో స్టిక్ చేసి చూద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఫ్లెక్స్ బాండింగ్ ఒకటుంది. ఇంకోటి చాలా పాతది ఓల్డ్‌ది మా వారి దగ్గర ఇదొకటుంది. మీడియం విస్కోసిటీ అని B7000. సో, చూద్దాం. ఈ రెండైతే ఆల్మోస్ట్ ఇయర్స్ బ్యాక్ అనమాట. సో, ఇది ఉందా ఎండిపోయిందా తెలియట్లేదు. చాలా చిన్న షార్ప్ నాజిల్ టైప్ ఇచ్చాడు అవుట్‌లెట్. ఎంతసేపు ట్రై చేసినా దానిలోంచి ఏం రావట్లేదు అసలు. ఐ థింక్ డ్రై అయిపోయినట్టుంది. కొంచెమన్నా వస్తే బావుండు. ఐ కెన్ జస్ట్ కొంచెమే కదా స్టిక్ చేసేసుకుందాము. అట్‌లీస్ట్ ఒక 24 అవర్స్, 10 అవర్స్ అన్న దాన్ని పెడితే అది స్టిక్ అవుతుంది అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. బట్ ఐయామ్ అనేబుల్ టు అనమాట. అసలు రావట్లేదు దానిలోంచి. ఇంకా అయిపోయింది. దాని అంటే లైఫ్ అయిపోయినట్టుంది. అది లోపల నుంచి కొంచెం అంటే మెత్తగానే ఉంది ప్రెస్ చేస్తుంటే. బట్ ఐ డోంట్ నో కన్సిస్టెన్సీ లోపల ఎలా ఉందన్నది తెలియట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఐ నీడ్ దిస్ అనమాట. ఇప్పుడు నాకు చాలా అవసరం ఇది. ఫోన్ పెట్టడానికి అట్లీస్ట్ నాకు ఒక స్టాండ్ ఉండాలి. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. చాలా బాగా పనిచేసింది. నాకు చాలా కంటెంట్ క్రియేట్ చేశాను నేను దీంతో అసలు యాక్చువల్‌గా. సో, ఫోను ఇది ఈ 2 మా అంటే ఆయుధాలనమాట.
చెప్పాలంటే. సో, ట్రై చేస్తున్నాను చూడండి. ఒక ఐడియా వచ్చింది. సరే ఇంత ఎండిపోయింది కదా! వెనక నుంచి కట్ చేసి చూద్దాము. ఒకవేళ అసలు ఉందా? లేదా? దాంట్లో ఏమన్నా అని బట్ మా వారేమంటారో అన్నదొక టెన్షను. అంతా పాడు చేస్తావు అన్నీ అని అంటారని చెప్పి భయమేస్తుంది. బట్ ఆల్మోస్ట్ ఇది ఇయర్స్ బ్యాక్ దాని ఎక్స్‌పైరీ డేట్ కూడా అయిపోయి ఉండొచ్చు. కట్ చేసేసాను. తెలియకుండా గమ్మని పెట్టేసి అది పడేస్తానింకా. నా మైండ్‌లో ఉంది పేరు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఐల్ గెట్ బ్యాక్ అనమాట. తీసుకొస్తాను. సో, చూడండి కన్సిస్టెన్సీ మొత్తం ఇది ఇట్లా సాలిడ్‌గా అయిపోయిందనమాట. ఐ డోంట్ నో. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా స్టిక్ అవ్వదు. చూద్దాము. ట్రై అయితే చేస్తున్నాను. అట్‌లీస్ట్ ఈవినింగ్ వరకు నాకు ఇది అతికిపోతే ఐ కెన్ క్రియేట్ సమ్ కంటెంట్ విత్ దిస్. బికాస్ చేతిలో పట్టుకొని చేయడం అనేది పాసిబులే బట్ షేక్ అవుతూ ఉంటుంది. కంటెంట్ సరిగా రాదు. ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు పట్టుకోవాలి అంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు డూ దిస్. బట్ ఐ డోంట్ నో ఎంత సక్సెస్ అవుతుందో తెలీదు. కష్టాలన్నీ ఒకే రోజు వస్తాయంటారు కదా! అలా నాకు హెక్టిక్ డేస్‌లో ఇది ఇలా అయింది. వాటర్ ఫిల్టర్‌లోంచి వాటర్ రావట్లేదు. ఆయనని పిలిస్తే ఆయన నేను ఇప్పుడు రాను మేడం 2 డేస్ తర్వాత వస్తానంటాడు. సో, లెట్స్ గెట్ బ్యాక్ టు ప్యాకింగ్. మా లూసీ పాప రెడీ ఉంది. ఎక్కడో వెళ్తున్నారు. ఎక్సైటింగ్ ఉందనమాట. కొంచెం నీరసంగా ఉంది పాపం. దానికి హెల్త్ బాలేదు కాబట్టి నీరసంగా ఉంది. బట్ స్టిల్ షీస్ అంటే ఎంకరేజ్ అవుతుంది. నన్ను చేస్తుంది. సూట్ కేస్‌లో కూర్చుంది నేను కూడా వస్తా అని చెప్పి. దాని డ్రెస్ తీసుకొని రావాలి ఇప్పుడు. దాని డ్రెస్సెస్ చూస్తే అప్పుడు నేను కూడా వస్తున్నా అని దానికి కూడా ఫీలింగ్ అనమాట. అందరు డ్రెస్సెస్ తీసింది మమ్మీ నాది తీయలేదని చెప్పేసి. సో, ఈ చిన్న స్మాల్ సూట్ కేస్‌లో మా బాబుది, మా వారిది ప్యాక్ చేస్తున్నాను. బికాజ్ వాళ్ళవి కొంచెం లైక్ మా బాబుది ఫార్మల్స్ కావాలన్నమాట. సో, అందుకని చెప్పేసి సూట్ కేస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యాక్చువల్‌గా 2 సూట్ కేసెస్ ఉన్నాయి చిన్నవి. బట్ ఒకటి విరిగిపోయింది. మా మామయ్య తీసుకెళ్లారు. అప్పుడు కొంచెం విరిగిపోయింది ట్రావెలింగ్‌లో. సో, ఒకటే ఉంది ఇప్పుడు చిన్నది. మిగతావన్నీ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చూడండి లూసీ దాన్ని డ్రెస్ తీసానని చెప్పేసి అప్పుడు క్వైట్ అయిందనమాట. సో, మా వారిది, మా బాబుది ఈ సూట్ కేస్‌లో పెట్టేస్తున్నాను. లైక్ వాళ్ళకి ఎక్కువగా ఉండవు క్లోత్స్. కాబట్టి చిన్నది సరిపోతుంది ఇద్దరికి మోస్ట్‌లీ. అండ్ నాకు మా పాపకి ఎన్ని ఉన్నా సరిపోవు యాక్చువల్‌గా. సో, ఎన్ని డ్రెసెస్ ఉన్నా గానీ మళ్ళీ కొత్తయి కావాలి. సో, షాపింగ్ అయితే అయింది కొన్ని. అండ్ అంటే అసలు యాక్చువల్‌గా టైం లేదు షాపింగ్‌కి. ఒక షోరూమ్‌కెళ్ళి గబగబా కొంచెం అంటే నాట్ సో ఎక్స్‌పెన్సివ్ క్లాత్స్ షాపింగ్ చేశాము. లైక్ వన్ టైమ్ యూజ్ 2, 3 టైమ్స్ వేసుకునేలాగా అలాగుంటే సరిపోతుందిలే అన్నట్టుగా కొంచెం జూడియోలో తీసుకున్నామనమాట. నాట్ సో ఎక్స్‌పెన్సివ్ క్లోత్స్. మాకు ఫోటోలు పిచ్చి కదా! మోస్ట్‌లీ గర్ల్స్‌కి ఫోటో పిచ్చి ఎక్కువ ఉంటుంది. సో, అలాగా తీసుకున్నామనమాట. కొన్ని ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా అడ్జస్ట్ చేసి ఈ 4 డేస్, 5 డేస్ ట్రిప్‌కి వెళ్తున్నామనమాట. మాకక్కడ ఏం చేసేదైతే ఏం లేదు. జస్ట్ ఆ పని చేసుకొని కాసేపు బీచెస్‌లో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేదే ఉంది. సో, కొన్ని ఏవైతే షాపింగ్ చేసామో అవి కొన్ని, ఇంట్లో ఉన్నాయి కొన్ని పెట్టుకున్నామనమాట. అండ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఇంకా వేరే తీసుకొని ఎళ్ళి చేసేంత ప్లాన్‌లో. ఏదుందో దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి యాక్చువల్‌గా ఇప్పుడు. అండ్ ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్ అనమాట. సో, నాకు చాలా మటుకు డ్రెసెస్ టైట్ అయిపోయాయి. ఐఎమ్ అనీబుల్ టు అంటే బ్రీత్ కూడా తీసుకునే అంత ఇది లేకుండా అయిపోయాయి డ్రెసెస్. సో, నాకు కంపల్సరీగా ఐ నీడ్ ఈ 1 ఇయర్ నుంచి నేను కొంచెం ఎక్కువగానే పర్చేజెస్ చేస్తున్నాను. బికాజ్ నాకు పట్టకపోతే నేను దాంట్లో లే రాకపోతే సైజు నేను ఎలా వేసుకోవాలి అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ షాపింగ్లు చేస్తూ వస్తున్నాను. అండ్ యాక్సెసరీస్ యాజ్ యు నో గర్ల్స్ అనగానే ఇన్ నెంబర్ ఆఫ్ యాక్సెసరీస్ ఉంటాయి. కమ్మలని, బ్రేస్లెట్స్ అని, మేకప్ అని అసలు ఒక బ్యాగ్ అంతా మాకు వీటికే అయిపోతుంది యాక్చువల్‌గా. యాహ్! ఆఫ్‌కోర్స్ వెకేషన్ అంటేనే ఎంజాయ్ చేయడం అనమాట. హ్యాపీగా మంచి మంచి డ్రెసెస్ వేసుకోవాలి. బాగా తయారవ్వాలి. ఫోటోస్ క్లిక్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ మెమరీస్ అనమాట. అండ్ వేరే ఎక్కడ ప్లానింగ్ వెకేషన్ అనేది ఈ ఇయర్ అయితే మేము ప్రస్తుతానికి చేయట్లేదు. బికాజ్ పిల్లలకి చాలా కౌన్సిలింగ్స్ అని, ఎగ్జామ్స్ అని, కామన్ ఎంట్రన్స్‌లని అసలు మొత్తం ప్యాక్ అయిపోయి ఉన్నామనమాట. మాకు దొరికింది ఛాన్స్ కాబట్టి ఇది వెకేషన్ కిందకే కన్వర్ట్ చేసుకున్నాము. సో, నేను మళ్ళీ చెప్తాను ఎందుకు వెళ్తున్నాం అన్నది.
సో, ప్యాకింగ్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. చూడండి ఏవేవో అన్నీ పెట్టేస్తున్నా. బికాజ్ నాకు స్క్రూటినైజ్ చేసి ఇది, ఇది అని తీసుకెళ్ళే అంత ఓపిక లేదు. అక్కడ వెళ్ళాక చూసుకుందాంలే అని చెప్పేసి అన్నీ ఒక బాక్స్‌లో వేసేసాను. అక్కడెళ్ళాక చూద్దాము ఏ లిప్‌స్టిక్, ఏ కలర్ నాకైతే తెలీదు. బట్ అన్నయితే వేసి పడేసాను అక్కడ బాక్స్‌లో. సో దట్ అక్కడ వెళ్ళాక స్క్రూటినైజ్ చేసుకుందాం. ఒక బాక్స్‌లో పడుంటాయిలే అని చెప్పేసి. సో అట్ లాస్ట్ మా ప్యాకింగ్ ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయింది. ఇంకా 20% సారీ 10% ఉంది. షూజు, చెప్పలు ఇలాంటివన్నీ ఉన్నాయి కొన్ని. అండ్ లూసీ బ్యాగ్ ఒకటి రెడీ చేయాలి. దానికోసం దాని మెడిసిన్స్ కానీ, దానికి వైప్స్, దాని ఫుడ్, దానికి ఒక బ్యాగ్ రెడీ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. కమింగ్ వీడియోస్‌లో మీరు చూద్దురు గానీ మా ట్రిప్, గోవా ట్రిప్ ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ వెళ్తాము, ఏంటి అన్నది నాకు ఐడియా లేదు. బికాస్ దిస్ ఈజ్ అన్ అన్‌ప్లాన్డ్ ట్రిప్, అన్‌ప్లాన్డ్ వెకేషన్. సో ఐయామ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ లైక్ యూ. సో సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ కమెంటింగ్, ప్లీజ్ కీప్ షేరింగ్ మై వ్లాగ్. లైక్ కొట్టండి బాబు. బాయ్ ఫర్ నౌ.